ఒక వ్యక్తి ఎందుకు తన జీవితంలో సక్సెస్ సాధించలేకపోతున్నాడు? ఎందుకు ఒక వ్యక్తి ఒక మెట్టు నుండి పై మెట్టుకు ఎక్కలేని పరిస్థితిలో దిగజారడం మనం చూస్తున్నాం. కొంతమంది ఎంత కష్టపడినా అంతంత మాత్రమే. కొంతమంది ఎంత పైకి రావాలని అనుకున్నా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగానే జీవితాలు ఇలా అక్కడికే ఆగిపోయాయంటే ఏంటి ఆ కారణం అంటే, ఒకసారి నా మదిలో దేవుడు ఉంచిన ఆలోచన ఏంటంటే, తాను ఎవరో తెలుసుకోకపోవడం వలన లేదా తన్ను తాను తక్కువ అంచనా వేసుకోవడం వలన ఒక మనుషుడు ఆగిపోయాడు. దేవునికి అది ఇష్టమే లేదు. మనుషుడు ఈ విధంగా అనుకుంటాడు, నా సామర్థ్యత ఇంతే, నా శక్తి ఇంతే, నేను ఎక్కువగా చదువుకోలేదు, నాకు ఎక్కువగా తెలివి లేదు, నాకు ఎక్కువగా జ్ఞానం లేదు, నేను వచ్చిన కుటుంబము ఇలాంటిది, నా బ్యాక్గ్రౌండ్ ఇది, గనుక నేను ఎంత పరిగెత్తాలనుకున్నా పరిగెత్తలేను, ఏ స్థాయికైనా నేను ఎదగాలన్నా ఎదగలేను అని ఎప్పటికప్పుడు తన హృదయంలో ఆలోచించడం వలన మనుషుడు ఆగిపోయాడు. మనుషుడు అక్కడికే ఆగిపోయాడు. కానీ దేవుడు నీ మీద ఉంచిన ప్రణాళిక చాలా గొప్పది. దేవుడు నీ మీద ఉంచిన ఉద్దేశం చాలా గొప్పది. నీవు సామాన్యుడిగా పుట్టి ఉండొచ్చు, సామాన్యుడిగా ఎదుగుతుండొచ్చు, కానీ నీ జీవితం అసాధారణమైన స్థితిలో మార్చబడాలనేదే దేవుని యొక్క చిత్తం. దేవుడు నిన్ను ఒక చిన్న స్థానంలో చాలా అల్పంగా, చాలా దీన స్థితిలో ఎప్పుడు చేయి చాపుకుంటూ ఒక దరిద్రపు స్థితిలో బ్రతకాలనేది దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం ఎటువంటిదంటే, నువ్వు అసాధారణంగా మార్చబడాలి, నీవు గొప్పగా వాడబడాలి, నీ జీవితమే ఈ ప్రపంచానికి ఒక ఆదర్శప్రాయంగా నిలబడాలనేది దేవుని యొక్క చిత్తం. ఇది తెలియక మనం ఏమనుకుంటున్నామంటే, నా వలన ఏమవుతుంది, ఇదిగో పనిపోయింది అనుకోండి కృంగిపోతాం. ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్య మన జీవితంలో వచ్చి నిలబడినప్పుడు దాన్ని ఎదిరించక దానితో పోరాడి నెగ్గకుండా నిరాశలో నిస్సృహలో కృంగిపోతూ బ్రతుకుతూ ఉంటారు. ఒక్క మాట చెప్తాను వినండి, సమస్యలు శోధనలు ఎప్పుడు నిన్ను అధోగతి పాలు చేయవో, ఆ సమస్య, ఆ శోధన, ఆ కష్టం, ఆ శ్రమ, ఆ బాధ, ఆ వేదన అంతయు నిన్ను సువర్ణముగా మార్చడానికే, నిన్ను గొప్ప వ్యక్తిగా చేయడానికే, నీవు దేవునిలో అసాధారణమైన వ్యక్తిని అని కనపరచడానికే వస్తాయి. కానీ నీవేమనుకుంటున్నావు అంటే, దేవుడు నాకు తోడుంటే, దేవుడు నాకు సహాయము చేసి ఉంటే నా బ్రతుకిలా ఎందుకు మారేది? నేను చర్చికి రావట్లేదా, ప్రార్థన చేయట్లేదా, కానుకలు వేయట్లేదా, నేను ఆరాధన చేయట్లేదా, దేవుని కొరకు బ్రతకట్లేదా? ఇన్ని చేసినా ఇంత శోధన నా జీవితంలో వచ్చిందంటే దేవుడు నన్ను పక్కన పెట్టేశాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నా మీద దయ చూపించట్లేదు, దేవుడు నన్ను కరుణించట్లేదు అని ఎప్పటికప్పుడు నీ బలహీనతను ఏమండి నువ్వు చూసుకుంటూ దేవుని నిందించడమే నీ జీవితం అయిపోయింది. అందుకే అక్కడికి ఆగిపోయావు. నేను దేవుడు అంటున్నాడు, అమ్మా అయ్యా, నీవు సాధారణమైన వ్యక్తివి కాదు, నీ ముందున్న సమస్యలు చూసి కృంగిపోయి ఆగిపోకు, నీవు చరిత్ర నిర్మాణము చేయగలిగిన సామర్థ్యత నీలో ఉంది అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు గిద్యోను. ఈ గిద్యోను ఏమనుకున్నాడు ఒకసారి మీరు చదవండి, ముగించేస్తాను. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం చూడండి.
దేని సహాయము చేత నా కుటుంబము ఎన్నిక లేనిదై నేను కనిష్ఠుడై ఉన్నాను. కాదండి, మిద్యానీయులు ఇజ్రాయెల్ మీదకి దండెత్తి తెచ్చినప్పుడు ఎవరికి వారు చెదిరిపోయి ఎక్కడెక్కడో ప్రాణ భయంతో దాక్కున్న వేళ ఈయన కూడా ఒక గానుగ చాటున దాక్కుని ఏమండి గోధుమలు దుల్లగొడుతున్న సమయంలో దేవదూత వచ్చి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఈయన చెప్తున్న సమాధానం ఏంటంటే, నేను కనిష్ఠుడిని. సార్ అర్థమవుతుందా? నేను కనిష్ఠుడిని అంటే నేను పనికి రాని వాడిని, నా వలన ఏమి చేత కాదు, నేను బలహీనుడిని, నా ఫ్యామిలీ ఎంత, నా బ్యాక్గ్రౌండ్ ఎంత, నా బ్రతుకెంత, నేనేం చేయగలను అని తన్ను తాను తక్కువ అంచనా వేసుకునే స్థితిలో గిద్యోను ఉన్నాడు. ఒక మాట చెప్పమంటారా? ఎవరి జీవితంలో తన్ను తాను ఏమండి తక్కువ అంచనా వేసుకుంటారో, అండర్ ఎస్టిమేట్ ఏమండి తక్కువ అంచనా వేసుకుంటారో వారు పైకి రాలేరండి. ఒకరు చరిత్ర నిర్మాణము చేయాలంటే తక్కువ అంచనా వేసకుండా నా దేవుడు నాకు తోడై ఉన్నాడో నేను సమస్తము చేయగలనంటే నీవు రాజ్యం ఏలుతావు. ఏది కావాలి నీకు? సార్లే ఇంతే నా బతుకు, నేనేం పెద్ద చదువుకోలేదు, నాకంత బ్యాక్గ్రౌండ్ లేదు, నేనేం సాధించలేను, ఏమండి ఈ చిన్న పని చాలు అనుకుంటే అక్కడే ఉండిపోతాం. 4 ఇళ్లలో గిన్నెలు కడిగితే చాలు అంటే అక్కడే ఉండిపోతాం. ఏమండి నీవు ఎప్పుడైతే నీ గురించి తక్కువ అంచనా వేసుకుంటావో ఏమండి నీవు ఉన్న చోటనే ఉండిపోతావు. దాన్ని దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, తక్కువ అంచనా వేసుకునే స్థితిలో నీవు కాకుండా నీవు ఎవరో ఆయన చెప్తున్నాడు. చూడండి 12వ వచనం, నీవు ఎవరో ఆయన చెప్తున్నాడు. అతనికి కనబడి పరాక్రమము గల బలాఢ్యుడా అన్నాడని. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అంటే ఆయన అప్పుడు ఉన్న స్థితి అటువంటి తెలుసా? మిద్యానీయులకు భయపడి గానుగ చోటను దాక్కున్నాడు. ప్రాణ భయంతో గానుగ చోటను దాక్కున్న వ్యక్తి దగ్గరికి దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అంటే నీవు పరాక్రమము కలిగిన శక్తి కలిగిన వాడవు. ఆయన ఏమనుకుంటున్నాడు? నేను కనిష్ఠుడిని, నేను బలహీనుడిని, నా వలన ఏమీ కాదు, నా బ్రతుకు ఇంతే, మన జీవితాలు ఇలాగనే పోవాలి అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, నువ్వు బలహీనుడు కాదు, నువ్వు బలహీనురాలు కాదు, నువ్వు బలవంతుడు. నీవు మిద్యానీయులను ఒక వ్యక్తిని చంపినట్లుగా చంపగలవు. కారణము యెహోవా నీకు తోడై ఉన్నాడు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. మాట చెప్తాను వినండి, దేవుడు తోడై ఉంటే ఏమండి శత్రువులను అణిచివేయగలిగిన బలం నీలో ఉంది. నువ్వు ఏదైనా సాధించగలవు, నీ చరిత్ర నిర్మాణం చేయగలవు. ఒక సామాన్యుడిగా బ్రతికి చావవు. ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు అనే ఒక నమ్మకం, విశ్వాసం, అటువంటి ధైర్యం. నేను సాధారణమైన వాడిని కాదో, నేను అసాధారణమైన వాడిని నేను గుర్తిస్తే దేవుడు నిన్ను అందలం ఎక్కిస్తాడని నీవు మర్చిపోవద్దు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ధైర్యం తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకోండి. ఏమండి డు నాట్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. మీరు ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు కించపరచుకోవద్దు. కొన్నిసార్లు నీ భర్త నిన్ను కించపరచవచ్చు, కొన్నిసార్లు నీ భార్య నిన్ను కించవచ్చు. నువ్వు ఎందుకు పనికిరావో, నువ్వు దేనికి పనికిరావో, నీవు ఇంతే అని చెప్పి ఎవరో నిన్ను గుచ్చే మాటలతో బాధపరచవచ్చు. బాధపడొద్దు, భయపడొద్దు. ఎందుకంటే దేవుడు నీలో ఉంచిన సమర్థత అసాధారణమైంది. నీవు సమస్తము చేయగలిగిన శక్తి గలవాడవో.
అందుకే ఈ మాట దేవుడు గిద్యోనుతో, గిద్యోను నీ విద్యానికి భయపడి దాక్కున్నావు, నేను బలహీనుని అనుకుంటున్నావు, నేను కనిష్ఠుని అనుకుంటున్నావు. కాదో, నువ్వు పరాక్రమము కలిగిన బలాఢ్యుడు. మీరు దేవుని బిడ్డలారా, ఈ ధైర్యం ఎవరికైతే ఉంటుందో వారే దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలరు. ఈరోజు కొంతమంది చూడండి, ప్రార్థన చేయడానికి రాదు. ఎందుకంటే వారి మనసు అంటది, నీవేం ప్రార్థన చేస్తావులే. ఈరోజు పాటలు పాడలేరు కొంతమంది, ధైర్యం లేదు. ఎందుకంటే వారు అంటారు, నేనే పాటి వాడు, నేనేం పాడగలనులే, నా వల్ల ఏమవుతుంది. పాడరు. దేవుని కొరకు బ్రతకడానికి, ఏమంటే సువార్త ప్రకటించడానికి ఈరోజు చాలా మంది వెనక్కి వెళ్ళిపోతున్నారంటే నిన్ను తక్కువ అంచనా వేసుకున్నందుకే. నేనేం పరిశుద్ధనా, నేను నీతివంతనా, నేను ఏదో వెనకాల కూర్చుంటాను వెళ్ళిపోతాను, నాకెందుకు ఈ ప్రార్థనలో, ఏదో వస్తాను కూర్చుంటాను వెళ్ళిపోతాను, ఇంతవరకే నాకు చాలు, ఇంతకు మించి ఏం అవసరం లేదు. ఎందుకంటే నేనే పాటి వాడినే. అందుకే ప్రభుని నమ్ముకున్న 5 సంవత్సరాలు అయింది, ప్రభుని నమ్ముకుని 10 సంవత్సరాలు అయింది, ఇప్పటికీ ప్రార్థన చేయడం రాదే, ఇప్పటికీ వాక్యం చదువులేవే, ఇప్పటికీ పాట పాడలేవే, ఇప్పటికీ కూడా ఒక క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణాలు నీలో లేవంటే కారణం నీవు ఎప్పటికప్పుడు తక్కువ అంచనా వేసుకున్నావు. బలహీనుడని నీ జీవితాన్ని సాధారణంగా గడిపేస్తున్నావు. కాదో, నీవు బలహీనుడు కాదు. దేవుడు అదే అంటున్నాడు, నీవు అసాధారణమైన వ్యక్తివి, పరాక్రమము కలిగిన బలాఢ్యుడు. దేవుని సోదరం చెప్పండి, నడుము కట్టుకొని నిలబడు దేవుని కొరకు. ఓ మాట చెప్తాను వినండి, నీవు ఈ భూమి మీద దేవుని కొరకు ఏం పని చేస్తావో అదే నీ జీవితపు సంపాదన. దేవుని కొరకు నీవేం చేస్తావో అదే నీ సంపాదన. దేవుని కొరకు పాడితే అది నువ్వు సంపాదించినట్లు, దేవుని కొరకు సువార్త చాటితే అది సంపాదించినట్లు, ఆత్మలు సంపాదిస్తే అది సంపాదించినట్లు. ఈ లోకంలో దేవుని కొరకు ఏదైతే చేస్తావో, ప్రభు కొరకు నిలబడి నడుము కొట్టుకుంటావో అది నీవు సంపాదించుకున్న అసలైన ఆస్తి. అది కాకుండా నీవు ఏది సంపాదించిన అన్నీ వ్యర్థమే. అందుకే ఏమండి బైబిల్ చెప్తుంది, ఏమండి నీవు తక్కువ అంచున వేసుకుని నేను బలహీనుని అనవద్దు. దేవుని దగ్గర నీవు బలహీనునని నీవు సైలెంట్గా ఉండవద్దు. దేవుని కొరకు ఏదో చేయటకు నడుము కట్టుకో, ప్రభు కొరకు ఏదో చేయాలని ఆశతో నడుము కట్టుకో. ఏమండి జనాన్ని చూడొద్దు. ప్రభు కొరకు నిలబడుతున్నప్పుడు చాలా మంది నిన్ను కాళ్ళలాగే వాళ్ళు ఎక్కువ ఉంటారు, నిన్ను పడదొయ్యాలనుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు, నిరాశతో మాట్లాడతారు. పెద్ద వచ్చేసింది భక్తురాలు, పెద్ద నిన్నటిదాకా ఎలా పడితే అలా బతికిన ఇప్పుడు ఏదో పెద్ద భక్తివంతులుగా నటించేస్తారని చెప్పి ఎంతో మంది. నువ్వు మాత్రం లెక్క చేయవద్దు. ఒకే ఒక విశ్వాసం నీ దయ ఉండాలి. ఏంటో తెలుసా, నా దేవుడు నాకు తోడే ఉన్నాడు, ఎవరు నన్ను ఏమీ చేయలేరు. అందుకే ఈరోజు దేవుడు అంటున్నాడు, నిన్ను తక్కువ అంచనా వేసుకోవద్దు, నిన్ను నీవు కించపరచుకోవద్దు. నేను పనికి రాను, నేను దేనికి పనికి రాను, నాకు చదువు లేదు, జ్ఞానం లేదు, బుద్ధి లేదు, లేకపోతే నాకు ఆ పాటలు పాడడానికి రాదు. ఏదో ఒక తలాంతని దేవుడు నీలో పెట్టాడు. ఆ తలాంతును బట్టి దేవుని కొరకు నిలబడు. ఆ తలాంతు ద్వారా క్రీస్తు కొరకు సంపాదించిన ఆస్తి పరలోకములు నీకు ఒకరోజు కోట్ల పరిశుద్ధుల ముందు నిన్ను దేవుడు ముందుకు పిలిచి కిరీటం పెట్టే నిన్ను సత్కరిస్తాడో అది గొప్ప ప్రతిఫలముగా నీకు ఇవ్వబడుతుంది. గొప్ప రివార్డుగా దేవుడు నీకు పరలోకములు ఇవ్వబోతున్నాడు. దేవుడు కూడా అదే అన్నాడు, గిద్యోను నువ్వు బలహీనుడు, కనిష్ఠుడు అనుకోవద్దు. యెహోవా నీకు తోడై ఉండుట వలన నువ్వు ఒక మనిషిని చంపినట్లు, హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేసినవని సెలవిచ్చాడు.